అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు విషపు పత్రికలు ఏదైతే ఉన్నాయో ఆ విషపు పత్రికల్లో ఏ విధంగా విషపూరితంగా ప్రతిరోజు వార్తలు రాస్తూ ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించాలనేటటువంటి ప్రయత్నం ఎలా చేస్తారో మనందరం చూస్తూనే ఉన్నాం. అవి ఏమన్నా తగ్గుతాయి ఆ వార్తలు అంటే రోజు రోజుకి ఇంకా విషం చిమ్మటం అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఈరోజు కూడా అలానే విషం చిమ్ముతూ దారుణంగా రాసినటువంటి వార్తల్లో ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం. పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద రెండు రకాల కేసులు లేవు, ఇంకా అన్ని రకాల కేసులు పెట్టారు. ఒకటేంటంటే గంజాయి కేసు పెట్టలా, రెండు రేప్ కేసు పెట్టలా. లేదంటే ఆ రెండు కేసులు కూడా పెడితే మొత్తం పూర్తిగా అన్ని కేసులు పెట్టేసినట్టు ఇంకేం కేసులు పెట్టడానికి లేకుండా అయిపోయింది. అంటే ఈ 11 నెలల్లో ఏ విధంగా పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని వేధిస్తా ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారంటానికి ఇది ఇంకొక ఉదాహరణ. ఇంకో కేసు ఇది. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు, ఆయన కుటుంబ సభ్యులపై కూడా మంగళంపేట అటవీ భూమి ఆక్రమణపై చర్యలు జీవ వైవిధ్యానికి నష్టం కలిగించినట్లుగా నిర్ధారణ ఈ నెల 6నే కేసు నమోదు చేశారు. సో ఈనాడులో అడవిలో అక్రమ సామ్రాజ్యం శీర్షికన కథనం ప్రచురితమైందన్న దాని ఆధారంగా విచారణ చేసేశారంట. ఏదో 27 ఎకరాలు కబ్జా చేశారని విచారణ బృందం తేల్చేసిందంట. కేసు పెట్టేశారంట. పవన్ కళ్యాణ్ కేసు పెట్టమని ఆదేశించాడంట, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించాడంట. ఇప్పుడేం కేసు పెట్టారంట. సో ఎంత దారుణం. ఇప్పుడు అనేక సార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వివరణ ఇచ్చారు ఆ భూములకు సంబంధించి. విత్ డాక్యుమెంట్, విత్ ఎవిడెన్స్, అటవీ శాఖ భూములు కావు, అవి రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి పట్టా భూములు అని చెప్పి క్లియర్ గా 1968లోనే అటవీ శాఖ జారీ చేసినటువంటి గెజిట్ మీకు డిస్ప్లేలో వస్తే చూడండి. మంగళంపేట అటవీ ప్రాంతంలో 75.74 ఎకరాల పట్టా భూమికి సంబంధించి 1968లో అటవీ శాఖ జారీ చేసిన గెజిట్. అవి అటవీ శాఖ భూములు కాదు, పట్టా భూములు అని క్లియర్ గా అటవీ శాఖ జారీ చేసింది. 1981లో అవి ప్రైవేట్ భూములు అని చెప్పి ఆల్రెడీ నిర్ధారించారు. 1981 నవంబర్ 11న డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ అధికారి అసదుద్దీన్ అహ్మద్ ఆర్డర్ జారీ చేశాడు. ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2001లో వాటిని చట్టపరంగా కొనుగోలు చేసి మామిడి తోట, పశువుల పెంపకం లాంటివి పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు అక్కడ చేపట్టారు. కేంద్ర అటవీ శాఖ నుంచి 27/6/2022న క్లియరెన్స్ పొందిన తర్వాత అక్కడ రోడ్డు నిర్మాణానికి PCCF అనుమతులు ఇచ్చింది. అవి కూడా మీకు డిస్ప్లేలో వెనక మీకు కనపడితే చూడండి. బీటీ రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇస్తూ అటవీ శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు కాపీ 2/7/2022న ఈ భూమికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ భూమిని పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు ఏదైతే డాక్యుమెంట్ నెంబర్ 23/46/2000 విస్తీర్ణం 15 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 1/2001 విస్తీర్ణం 10 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 23/45/2000 విస్తీర్ణం 11 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 139/2001 విస్తీర్ణం 18.94 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 23/47/2000 విస్తీర్ణం 10.80 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 2/2001 విస్తీర్ణం 10 ఎకరాలు, మొత్తం 75 ఎకరాల 74 సెంట్లు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఇవి పూర్తిగా పట్టా భూములు. అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమి, ఒక్క సెంటు భూమి కూడా పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు దగ్గర లేదు. ఇది క్లియర్ గా అటవీ శాఖ ఇచ్చినటువంటిది. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ ఏదేదో జరిగిపోయిందని చెబుతారు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకటి చేత కేసు వేయించారు. వెంకటరమణారెడ్డి అనేటటువంటి తెలుగుదేశం వ్యక్తి చేత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఎందుకంటే ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు మీద కూడా పోరాడాడు కదా పెద్దిరెడ్డి గారు. సో అందుకని కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా విచారణ చేసి తేల్చేస్తారేమో అని చెప్పి అప్పుడు కూడా కేసు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే ఇవి అటవీ శాఖ భూములు కాదు, రైతుల భూములే అని చెప్పి క్లియర్ గా ఇవ్వటం జరిగింది. పెద్దిరెడ్డి గారు కొనుక్కున్నటువంటి భూములు ఎక్కడెక్కడ అటవీ శాఖ భూములు లేదని చెప్పి ఆ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయినా కూడా మళ్ళీ అదే వెంకటరమణారెడ్డి అనేటటువంటి వ్యక్తి 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళి ఫిర్యాదు చేస్తే దానిపై మళ్ళీ అధికారులు విచారణ చేసి ఈ అటవీ భూములు కాదని తేల్చారు. ఆల్రెడీ 2 సార్లు విచారణ జరిగింది, తేల్చారు. తర్వాత హైకోర్టులో కేసు వేస్తే అసలు కేసు డిస్మిస్ చేసి పడేశారు కేసుని. అరే బాబా, ఈ అటవీ భూములు కాదు, అవి పట్టా భూములే, రైతులకు సంబంధించినటువంటి భూములు, అవి కొనుగోలు చేశారు. ఎప్పుడు 2001 సంవత్సరంలో కొనుగోలు చేశారు. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ తప్పుడు కేసు పెట్టి పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని వేధించాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతుందని క్లియర్ గా అర్థమైంది. అంతకుముందు కూడా మదనపల్లి సంబంధించి అక్కడ ఫైల్స్ తగలబడితే పెద్దిరెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తే ఆయన ఆల్రెడీ పరువు నష్టం దావా చేశాడు 50 కోట్ల రూపాయలకు సంబంధించి. మళ్ళీ దీని మీద కూడా అదనంగా పరువు నష్టం దావాకి పెట్టారు. అయినా కూడా సిగ్గు రాకుండా మళ్ళీ ఇప్పుడు కేసులు పెట్టి వేధించేటటువంటి ప్రయత్నం. నిజంగా చెప్పాలంటే కడుపుకు అన్నం తినేవాడు ఎవ్వడో కూడా ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం. ఒకసారి చెబుతాం, 2 సార్లు చెబుతాం, 3 సార్లు చెబుతాం. ఇది కడుపుకు అన్నం తినేవాడికి అయితే. కడుపుకు అశుద్ధం తినేటటువంటి ఈ పత్రికలు నడిపే వాళ్ళు, లేదంటే ఈ తప్పుడు కేసులు పెట్టే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఏముంటుంది? వాళ్ళు మనుషులు కాదు కదా, మనుషులు తినే అన్నం తినరు కదా వాళ్ళు.
ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా మళ్ళీ అదే తప్పుడు రాతలు, మళ్ళీ దాని మీద తప్పుడు కేసు. దయచేసి ప్రజలు కూడా గమనించండి ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి వీళ్ళు వేధిస్తా ఉన్నారు. నిజంగా ఈ వార్త చూస్తే అసలు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అమ్మో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతెంత సంక్షేమం అందించేస్తున్నారో, అసలు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక సంక్షేమ పదంలో ఆంధ్రప్రదేశ్ చూసుకుపోతుందేమో అని చెప్పి అనుకుంటారు ఈ వార్త చూస్తే. ఆ హెడ్డింగ్ అలానే ఉంటుంది. లోపలికి వెళ్తే కానీ అసలు విషయం తెలియదు. ఏంటి ఆ హెడ్డింగ్? సంక్షేమ సందడి హెడ్డింగ్. ఆంధ్రజ్యోతిలో సంక్షేమ సందడి, పైన మాత్రం చిన్నగా 12న పండుగ, జూన్ 12న 1,00,000 మందికి పైగా వితంతువులకు పింఛన్లు, బడులు తెరిచేలోగా తల్లుల ఖాతాలోకి తల్లి వందనం, ఇక నుంచి 3 గ్యాస్ సిలిండర్ల డబ్బులు ముందుగానే జమ, త్వరలోనే సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల, మహానాడులో నీరు చెట్టు ఉపాధి బకాయిలు చెల్లింపు. ఇది ఆంధ్రజ్యోతి. ఈనాడు చూస్తే ఉచిత సిలిండర్ల నగదు ముందుగానే లబ్ధిదారుల ఖాతాలోకి, ఉచిత సిలిండర్ల నగదు ముందుగానే లబ్ధిదారుల ఖాతాలోకి, జూన్ 12న 1,00,000 మందికి వితంతు ఒంటరి మహిళలకు కొత్తగా పింఛన్లు. ఇది వార్త. 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం. అసలు దీంట్లో ఏం సంక్షేమం ఇచ్చారని, ఇచ్చేదాన్ని పెద్ద పండగని ముందే సంవత్సరం పాటు ఇవ్వాల. 5 ఏళ్ళు మీ ప్రభుత్వం అధికారంలోకి, ఏ ప్రభుత్వమైనా 5 ఏళ్ళు, 5 ఏళ్ళలో ఫస్ట్ సంవత్సరం ఇవ్వాల. ఇప్పుడు కొత్తగా ఇస్తారంట. ఇచ్చేదానికి ముందే ఆల్రెడీ సందడి, పండుగ వాతావరణం. 1,00,000 మందికి పెన్షన్లు ఇస్తుంటేనా? ఎన్ని లక్షలు తీసేసి ఇస్తున్నారు 1,00,000 మందికి? అసలు కొత్త పెన్షన్ ఈ సంవత్సరం కాలంలో ఒకరికన్నా ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 66 లక్షల మందికి పెన్షన్లు అందించారు. మీరు ఈ 11 నెలల కాలంలో దాన్ని 3 లక్షల కోత విధించారు. అది 63 లక్షలు, 62.5 లక్షలకు చేరింది పెన్షన్లు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వాల. 3 లక్షల పెన్షన్లు తీసేసి 1 లక్ష పెన్షన్లు కొత్తగా ఇస్తారంట. మరి అంతకుముందు పెండింగ్ ఉన్నాయి. 2024 జనవరి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పెన్షన్లు ఇచ్చారు. జనవరి నుంచి మార్చి వరకు వచ్చినటువంటి దరఖాస్తులు 2 లక్షలు ఉన్నాయి. అవి ఎలక్షన్ కోడ్ వల్ల, యాక్చువల్గా ఎలక్షన్ కోడ్ లేకపోతే ఇమీడియట్ గా అది కూడా ఆ 2 లక్షలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చేవాళ్ళు. అప్పుడు 68 లక్షలు అయ్యాయి పెన్షన్లు. సో ఎలక్షన్ కోడ్ వల్ల 2 లక్షలు పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ మీరు 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్లు ఇస్తా అన్నారు. వాళ్ళు ఒక దాదాపుగా 25 నుంచి 30 లక్షల మంది ఉంటారు ఇప్పుడు. అది కాకుండా 60 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళు, ఎందుకంటే మీరు అధికారంలో వచ్చే సమయానికి 59 సంవత్సరాల 4 నెలలు, లేదంటే 59 సంవత్సరాల 5 నెలలు, లేకపోతే 59 సంవత్సరాల 10 నెలలు, ఇలాంటి ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళు 60 సంవత్సరాలు దాటిపోతాయి కదా. 59 సంవత్సరాలు చేంజ్ ఉన్న వాళ్ళు 60 సంవత్సరాలు దాటి ఉంటాయి కదా. వాళ్ళ కొత్తగా పెన్షన్లు ఇవ్వాలి. అంటే 30 లక్షల పెన్షన్లు ఇంకా ఇవ్వాల్సినవి ఉండే పెండింగ్ పెట్టి 1 లక్ష పెన్షన్లు ఇప్పుడు ఇస్తామంటే అది సంక్షేమ పండగ అంట. 3 లక్షలు తీసేసి 1 లక్ష ఇస్తారంట. కొత్తగా 30 లక్షల మందికి ఇవ్వాల్సినవి ఉంటే అవి ఇవ్వకుండా పండగ అంట. ఇదే పండగ అంటే? సిగ్గు లేదా హెడ్డింగ్ పెట్టి రాయటానికైనా? చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ క్యాలెండర్ రూపొందిస్తారంట. అంటే మీ జీవితంలో ఎప్పుడు కాపీ కొట్టడమే అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి మీరు మాత్రం క్యాలెండరే ప్రకటిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పథకాలు ఇచ్చారు, మీరు ఓన్లీ క్యాలెండర్ ప్రకటిస్తారు. ఎందుకు? నెలకు పథకం చొప్పున క్యాలెండర్ ప్రకటించాలి. ప్రతి నెల పెన్షన్ ఉంటుంది కదా, అయిపోయింది క్యాలెండర్. ఇంకేంది? ఏమీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రజలను మోసం చేయడానికి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్కి ముందే డబ్బులు వేస్తారా? అరే గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన 24 గంటల నుంచి 45 గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్పారు. అవి రాటల్లో పక్క మీరు ముందే ఇస్తారంటే అసలు ఈ పథకం ఎత్తేసేటటువంటి ఆలోచనలో భాగమేమో ఇది. అట్లానే కనపడుతుంది. అసలు జనాలకి డబ్బులు కట్టించుకోవడం దేనికి, మళ్ళీ ముందే ఇస్తానంటాం దేనికి, లేదు తర్వాత ఇస్తానంటాం దేనికి? డైరెక్ట్గా ఫ్రీగా గ్యాస్ ఇచ్చేయచ్చు కదా బుక్ చేసుకున్న వాళ్ళకి. అవన్నీ మీరే డైరెక్ట్గా కంపెనీలకు ఇచ్చేయచ్చు కదా. ఇది చక్కగా ఇచ్చేటటువంటి ఆలోచన ఉంటాయి. ఇప్పటికి ఒకటే సిలిండర్ ఇచ్చారు ఏక నిరంజన్ లాగా, అంతకుమించి ఇవ్వాల. అది కూడా డబ్బులు చాలా మందికి ఇప్పటి వరకు 50% పడాల. 1.5 కోటి మంది ఉంటే మీరు ఒక 80 లక్షలు 90 లక్షల మందికి ఇస్తామన్నారు. ఆ పథకం కూడా సక్రమంగా అమలు లేదు. జీవితంలో ఒక పథకం సక్రమంగా అమలు చేయరు. వాళ్ళు సంక్షేమ సందడి ముందుగానే డబ్బులు ఇచ్చేస్తాం. ఈ సొల్లు కబుర్లకు మాత్రం అస్సలు ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు. ఇది మళ్ళీ వార్తలు వాళ్ళు రాసే వాళ్ళకి గ్యాప్ ఉండదు. సొల్లు కాచుకుంటూ రాస్తారు వార్తలు మాత్రం. దాదాపుగా నెల రోజులుగా రోజుకు ఒక బ్యానర్ ఐటమ్ పెడుతూ ఒకటే అంశం మీద, లిక్కర్కి సంబంధించినటువంటి తప్పుడు కేసుకు సంబంధించి వీళ్ళు పెట్టింది తప్పుడు కేసు, దాన్ని ఇంకా ఏ విధంగా ప్రజల మెదడులోకి తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో ఇది కరెక్ట్ జరిగిపోయిందని ప్రజల్లోకి చెప్పాలి అనేటటువంటి దాంట్లో రోజుకొకటి హెడ్డింగ్ పెట్టి దొరికిపోతూ ఉంటారు వాళ్ళు. ఇవాళ పెట్టింది ముడుపులు, ఇది మద్యం ముడుపులు మూట కట్టింది బాలాజీ అని రోతనాడు పత్రిక ఈనాడులో.
జగన్ మనిషి బాలాజీ అంటూ ఆ బూత్ జ్యోతి పత్రికలో. అసలు ఫస్ట్ సుప్రీంకోర్టులో బెయిల్కి సంబంధించినటువంటిది నడుస్తూ ఉన్నప్పుడే ఏదైతే వాళ్ళ ముగ్గురులో ఒకరిని అరెస్ట్ చేశారు. ఎవరిని? ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిది, దీన్ని మన బాలాజీ గోవిందప్ప గారి ముగ్గురికి సంబంధించి బెయిల్ అంశం సుప్రీంకోర్టులో విచారణ నడుస్తున్నప్పుడు బాలాజీ గోవిందప్ప గారిని అరెస్ట్ చేశారు. అని సుప్రీంకోర్టు ఘాటుగా చెప్పింది, మీ మెకానికల్ అరెస్టులు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. సో పోలీసులు అయినా కూడా ఇంకా మారలా. ఇప్పుడు కూడా చూస్తే నిన్న బాలాజీ గోవిందప్ప గారితో బలవంతంగా సంతకాలు పెట్టించుకొని సిట్ వాళ్ళు సిట్ రిపోర్టులు బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు. బాలాజీ గోవిందప్పతో సిట్ అధికారులు పలు పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించారని న్యాయస్థానానికి సమర్పించిన మెమోలో పేర్కొన్న భాగం. ఈ సిగ్నేచర్స్ వర్ అప్టైన్డ్ ఫోర్స్ఫుల్లీ ఆన్ సమ్ పేపర్స్, కాపీస్ ఆఫ్ రిమైండ్ రిపోర్ట్ ఎక్స్ట్రా. అసలు ఆంధ్రప్రదేశ్లో మద్యానికి ఆ గోవిందప్ప గారికి సంబంధమే లేదు. కానీ ఆయన మీద, ఎందుకంటే ఆయన భారతీయ సిమెంట్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారని ఒక తప్పుడు ప్రచారం. అసలు ఆ భారతీయ సిమెంట్స్ అనేది ఈరోజు వికాట్ కంపెనీ కింద ఉంది. వికాట్ కంపెనీ అయితే మేజర్ షేర్. వికాట్ కంపెనీకి 12 దేశాల్లో వాళ్ళు సిమెంట్ సంబంధించినటువంటి బిజినెస్లు 12 దేశాల్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. వికాట్ కంపెనీకి సంబంధించి ఎంటైర్ భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో ఈయన ఆపరేషన్ హెడ్స్గా ఉన్నారు ఎవరైతే బాలాజీ గోవిందప్ప గారు. సో ఆయన జగన్ మనిషి అని చెప్పి రిపోర్టర్ రాసి జగన్ గారి దగ్గర పనిచేస్తున్నాడు అని రాశారు. ఇక్కడే అర్థమైపోతుంది కదా, ఆయన సెల్ ఫోన్ని అట్లానే ఆయన ల్యాప్టాప్ని బలవంతంగా తీసుకోవటం, వాటంటి మీద ఆల్రెడీ కోర్టులో నిన్న మెమో జారీ చేశారు. దాని మీద విచారణ ఉంటుంది. ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మరొకసారి సిట్ అధికారులకి ఏదైతే స్టంటింగ్స్ తప్పు అయినా వాళ్ళ తీరులో మారట్లా. అసలు సిట్ అధికారులు అరెస్ట్ చేయాలని నిన్న ఎంత విచిత్రం చూడండి. అనంతపురం రూరల్ డిఎస్పీ వెంకటేశ్వర్లు వచ్చి అరెస్ట్ చేశాడు. ఆయనకి ఈ కేసుకి అసలు ఏం సంబంధం అంటే ఏ విధంగా చూడండి. 2 రిమాండ్ రిపోర్ట్లో చూస్తే నిందితుడు అరెస్టు విచారణతో నిమిత్తం లేకుండా డైరెక్ట్గా రిమాండ్ రిపోర్ట్లో మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు కూడా ప్రస్తావిస్తూ, ఈ రిమాండ్ రిపోర్ట్లో ఆయన పేరు కూడా ప్రస్తావిస్తూ పెట్టారంటే ఒకటి కాపీ పేస్ట్. ఆ కాపీ పేస్ట్ అయినా సరిగ్గా చేయకపోతే ఎట్లా? సో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఇరికించాలనేటువంటి ఒక కుట్రలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారని క్లియర్గా అర్థం కావట్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం మద్యం అమ్మింది. ప్రభుత్వానికి 36,000 కోట్ల అదనంగా ఆదాయం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే. లిక్కర్ తాగే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గింది, సేల్స్ గణనీయంగా తగ్గినాయి. ఒక కొత్త బ్రాండ్ తీసుకురాలా, ఒక కొత్త డిస్టిలరీ తీసుకురాలా, అయినా కుంభకోణం జరిగిపోయింది. కుంభకోణం జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 to 19 మధ్య. మళ్ళీ ఇప్పుడు జరుగుతూ ఉంది. చీప్ లిక్కరు ఏదైతే 10 రూపాయలు విలువ చేసేటటువంటి మద్యాన్ని 99 రూపాయలకు అమ్ముతూ ఈరోజు సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్టెడ్ విస్కీ, ట్రాపికోనా బ్రాందీ, 99 రూపీస్ బ్రాందీ అని ఇలా పిచ్చి బ్రాండ్లు తీసుకొని వచ్చి ఈ పిచ్చి మందు నమ్ముతూ 10 రూపాయలు విలువ చేసేటటువంటి 10 రూపాయల విలువ కూడా చేయనటువంటి పిచ్చి మందుని 99 రూపాయలకు అమ్మి ప్రజలను చంపుతున్నారు ఈరోజు. ఇది కుంభకోణం. మీకు సంబంధించినటువంటి డిస్టిలరీలకు ఇచ్చి ఇది రాయండి వార్త. మీ పత్రికల పుట్టక చక్కగా ఉంటే ఈ వార్త రాయండి. ఇది చాలా ఎదురు దెబ్బ వార్త. అంటే వాళ్ళు రాశారు హెడ్డింగ్ అట్ట, వైకాపాకి శాసన మండలిలో ఎదురు దెబ్బ అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు. ఈ దెబ్బతో 6కు చేరినాయి అంట రాజీనామాలు. ఈ దెబ్బతో ప్రధాని మోడీతోనే మైనార్టీల భవిష్యత్తుకు భరోసా ఉందని చెప్పి జకియా, డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఎవరైతే బీజేపీలో జాయిన్ అయ్యారో ఎమ్మెల్సీ, ఆమె వ్యాఖ్యానించారని చెప్పి రాశారు. నేను క్లియర్గా అడుగుతున్నాను వీళ్ళకి సంబంధించి, అసలు మీరే వార్త లోపలికి వెళ్తే మీరే కొన్ని రాసేస్తారు. మరి పైనేమో ఆత్రం ఆపుకోకుండా హెడ్డింగ్ ఒకటి పెడతారు. లోపలికి వెళ్ళినాక మీరే 2023 నుంచి ఆమె యాక్టివ్ లేదని రాశారు. 2023 నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 6 నెలల క్రితం టీటీడీ దర్శన టికెట్లు అమ్ముకుంటున్నారని కానంపై వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసిందంట. వాళ్ళు అమ్ముకోలా, మేము ప్రచారం చేశాం. ఇందుకనే కదా ఈ బూతు పత్రిక నడిపే ఆ బూత్ కృష్ణని ఆ పత్రికని ఎందుకు వ్యభిచార పత్రికలు అనేదంటే ఇది ఇలాంటి వార్తలు రాసినందుకే. ఆమె టికెట్లు అమ్మారనేది వాస్తవం కదా, అది ఎవరి దగ్గర నమ్మినా తప్పే కదా. ఆల్రెడీ ఆమె 2023 నుంచి యాక్టివ్ లేదు, అది మీరే రాశారు. రెండోది వెళ్ళి నారా లొకేషన్ కలిసి వచ్చింది. మరి నారా లొకేషన్ కలిసి వస్తే తెలుగుదేశంలో జాయిన్ అవ్వకుండా బీజేపీలో జాయిన్ అయినప్పుడు తెలుగుదేశానికి కదా ఎదురు దెబ్బ. మరి అది కదా రాయాల్సింది. తెలుగుదేశానికి ఎదురు దెబ్బ అని రాయకుండా వైకాపాకి ఎదురు దెబ్బ. 67 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు 23 మంది పోయారు. దఫాలుగా 4 మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఏమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అయిందా? సో ఒకళ్ళిద్దరు ఎమ్మెల్సీలు పోతే వచ్చినటువంటి నష్టం ఏమైనా ఉందా? సో ఎమ్మెల్సీలు పోతేనో లేదంటే మాజీ మంత్రులు పోతేనో ఇంకొకరు పోతేనో ఏదో అయిపోయింది.
ఆళ్ళ నాని అనేవాడు పోయాడు, ఏమన్నా అయిందా? వేలూరులో డిప్యూటీ సీఎం చేశాడు మా పార్టీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే విలువ. బాలినేని శ్రీనివాసరెడ్డి పోయాడు, ఆడ దిక్కు దివానం లేదు. చూశారు కదా, ఆయన మా దగ్గర అయితే మొదటి వరుసలో కూర్చునేవాడు, ఇప్పుడు మూడో వరుసలో కూడా అడుక్కుంటే తప్ప కూర్చుని ఇచ్చే పరిస్థితి లేదు. ఎట్లుంటుంది? సో ఇప్పుడు ఏం ఉండదు. ఇది ముందు తెలుగుదేశానికి ఎదురు దెబ్బని రాయండి. ఆమె తెలుగుదేశంలో జాయిన్ అవ్వకుండా బీజేపీలో జాయిన్ అయినప్పుడు తెలుగుదేశానికి ఎదురు దెబ్బని రాయాలి కదా. ఆమె టికెట్లు అమ్ముకుందానికి సంబంధించి మీరే రాశారు కదా, వైసీపీ ఎమ్మెల్సీ టికెట్లు అమ్ముకుంటుందని మీ పత్రికలోనే రాశారు కదా, అది రాయరు. ఇప్పుడు హాయిగా ఉంటుంది అన్నమాట అక్కడ ట్యాంగానే. అంటే వైసీపీలో ఉంటేనే వాళ్ళు అందరూ దొంగలు, ఇక్కడికి వెళ్ళంగానే వాళ్ళు మొత్తం వాషింగ్ పౌడర్ నిర్మా టైప్లో మొత్తం క్లీన్ అయిపోతారు తెలుగుదేశం జనసేన బీజేపీలో జాయిన్ అవ్వగానే. ఇవి వార్త. ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాధ ఏంటో అర్థం కాదు. నిజంగా నీ బాధ ఒక రోజు కొత్త పలుకులు రాయి, అసలు బాధ ఏంటి, నీకు వచ్చిన రోగం ఏంటో, ఎందుకు ఈ విధంగా రాస్తున్నావో ఒకసారి రాయి, తెలుసుకుంటారు కదా ప్రజలు కూడా. లేకపోతే చూడండి హెడ్డింగ్ పెట్టి, అదే సార్ ఇప్పటికీ వారే ఐపాక్ గుప్పెట్లోనే గ్రామ సచివాలయాలు, వైసీపీ హయాంలోని అధికారే కొనసాగింపు, కన్సల్టెంట్లు అనలిస్టులు అకౌంటెంట్లు వారే, నిరంతరాయంగా ఐపాక్ సమాచారం, ప్రభుత్వం మారి ఇన్నేళ్ళైనా అదే పరిస్థితి, నాడు జగన్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది, అమ్మ సంతోషం, ఇదన్నా నిజం రాశావు. గ్రామ వార్డు సచివాలయాన్ని జగన్ గారు ఏర్పాటు చేశారని నిజం ఇప్పటికైనా నీ పత్రికలు రాసినందుకు సంతోషం. లేదా అవి కూడా చంద్రబాబు నాయుడు తెచ్చాడని చెప్పి రాసేవాడు. వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారులంటే నియమించుకున్నారంట, వాళ్ళే ఎప్పటికీ పనిచేస్తున్నారంట, అంత వైసీపీ వీరాభిమానులే అంట. ఇప్పుడు వారే ఎన్నికలకు ముందు వైసీపీ కోసం అంట, లెక్కాపత్రం లేదు, డిజిటల్ పోస్ట్. మళ్ళీ ఇక్కడ ఓ పని చేయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా నిర్మించింది గ్రామ వార్డు సచివాలయాలు, తీసేసేయండి. నీ బాధ అప్పటికన్నా పోద్దా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయి కదా అందరికీ, 1,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు కదా, తీసేసేస్తారా? అప్పుడన్నా నీ బాధ పోద్దా రాధాకృష్ణ? దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అన్నప్పుడు ఎవరికైనా ఓటేస్తారు వాళ్ళు, వైసీపీ కేసు ఉండదు, తెలుగుదేశం కేసు ఉండదు. మరి వాళ్ళందరినీ ఓట్లు వేసిన అందరం తీసేస్తావా? 1,32,00,000 మంది ఇప్పుడు ఓటేశారు. లేదు మా ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరికీ వైసీపీ వాళ్ళు, లేకపోతే మా ప్రభుత్వంలో ఎవరు నిర్మిస్తే వైసీపీ వాళ్ళకి పనిచేస్తున్నట్లెక్కే. అసలు ఐపాక్ అనేది లేదురా బాబు. ఐపాక్తో మేము ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది, 2024 ఎన్నికలతోనే అగ్రిమెంట్ అయిపోయింది. ఆ విషయం తెలియకపోతే ఎట్లా? కనీసం అడుగు, ఎవరన్నా అడిగితేనే చెబుతారు కదా. నువ్వు బాత్రూమ్ బెడ్రూమ్లో దొరకకుండా కనీసం ఎవరికైనా ఫోన్ చేసి తెలుసుకో ఇన్ఫర్మేషన్, ఐపాక్ ఉందా లేదా అని. ఐపాక్ అంటే అన్ని ఐపాక్ జారేస్తున్నారంట. అసలు ఐపాకే లేదురా బాబు. ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లో లేదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయట్లా. కనీసం తెలుసుకొని రాయి. రోజు ఈ పిచ్చి వార్తలు. నీ బాధ ఏందో చెప్పు, దానికి మందు మేమన్నా వేస్తాం వచ్చి. ఏమన్నా సూదులు పొడిచేది కావాలా, లేదంటే ఏమన్నా బిల్లలు మింగేది కావాలో చెప్తే, నీ బాధ ఏందో చెప్తే ఆ రోగానికి ట్రీట్మెంట్ అన్నా ఇస్తాం మేము. ఇట్లాంటి రాయకుండా ఉంటాం. మనం ఆ 2 పత్రికల్ని ఉగ్రవాద పత్రికలు, టెర్రరిస్ట్ పత్రికలు, విష పత్రికలను ఎందుకంటామంటే, ఇది కాగ్ రిపోర్ట్ అండి. ఈ కాగ్ రిపోర్ట్ని ఫ్రంట్ పేజీలో వేసి మళ్ళీ లోపల పేజీలో దాన్ని కవర్ చేస్తూ పెద్ద వార్త రాయాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అటెండ్ రాసేవాళ్ళు. ఏమి జరగకపోయినా జరిగిందని చెప్పి అక్కడ ఏదో ఒక పాయింట్ 10 అంశాల్లో ఒక అంశం ఏదన్నా ఉందనుకోండి, దాన్ని పట్టుకొని అసలు ఏదో జరిగిపోయిందని రాసేవాళ్ళు. ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్ద వార్తని ఎలా నెగ్లెక్ట్ చేస్తూ వాళ్ళు రాశారంటానికి 2024-25లో 1,68,443 కోట్లు రాబడి వచ్చిందని రాశారు. అంటే చూసే వాళ్ళకి అమ్మో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 1,68,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేసింది అనుకుంటారు చూసేవాళ్ళు. ఇది కాగిచ్చినటువంటి రిపోర్టు. అప్పులేమో 81,000 కోట్లు చేస్తే దానికి ఏం రాశారంటే 81,617 కోట్లు రుణాలు సమీకరించారంట. అవి అప్పులు కాదు. అంటే తెలియదు కదా చాలా మందికి, ఆ తెలుగు అంటే మనకి తెలియదు అంతగా. 4 సార్లు రుణాలు సమీకరించారు అనే దానికి అప్పులు తీసుకొచ్చారు దానికి ఎంత తేడా ఉంది చూడండి. అసలు వాస్తవం ఏంటి? కాగిచ్చినటువంటి రిపోర్ట్లో అప్పు తప్ప అసలు ఏమీ చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం, తిరోగమనం దిశగా ఉందనేది కాగ్ రిపోర్టు. దాంట్లో మీరు చూస్తే రెవెన్యూ రాబడిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1,73,963 కోట్లు వస్తే అది ఇప్పుడు తగ్గి 1,68,443 కోట్లు తగ్గింది. అంటే 5,520 కోట్లు తగ్గింది. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 9,542 కోట్ల నుంచి 8,837 కోట్లు పడిపోయింది. అమ్మకం పన్ను 18,475 కోట్ల నుంచి 17,422 కోట్లు పడిపోయింది. పన్నేతర ఆదాయం 7,633 కోట్ల నుంచి 6,790 కోట్లు పడిపోయింది. 6,790 కోట్లు. కేంద్ర గ్రాంట్లు తగ్గిపోయినాయి గణనీయంగా. మళ్ళీ వీళ్ళు కేంద్రంలో అధికారంలో ఉంది వీళ్ళే. 34,000 కోట్లు గ్రాంట్ వస్తే అంతకుముందు ఇప్పుడు 20,000 కోట్లు. మూలధనం ఏం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 23,589 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 19,176 కోట్లు.
సామాజిక రంగం దాని మీద ఒక 5,000 కోట్లు తగ్గించి పెట్టారు. రెవెన్యూ లోటు గణనీయంగా పెరిగింది. రెవెన్యూ లోటు 37,000 కోట్ల నుంచి 57,000 కోట్లు అయింది. ద్రవ్య లోటు 61,000 కోట్ల నుంచి 81,000 కోట్లు. చూడండి, ఇది రాయాల్సింది. తిరోగమనం దిశగా ఆంధ్రప్రదేశ్ అని హెడ్డింగ్ పెట్టి రాయకుండా ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తా ఉన్నారో చూడండి. మంత్రి రామానాయుడు అలియాస్ డ్రామానాయుడు, డ్రామా ఆర్టిస్ట్ అనొచ్చు, అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్, రాష్ట్రాన్ని ఊడ్చేసి చిల్లికుండ చేతికి అయినా పనులు చేస్తున్నాం, తెస్తున్న డబ్బంతా జగన్ అప్పులకే. రాష్ట్రాన్ని ఊడ్చేసి ఖాళీ చిల్లికొండను మాజీ సీఎం జగన్ తన చేతికి ఇచ్చిన ఏదో ఒకటి చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పి మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఏదైనా ప్రజలకు చేయాలని 10,000 కోట్లు అప్పు తెస్తే జగన్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే సరిపోతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. ఆవేదన మామూలు ఆవేదన కాదు. ఈ డ్రామా ఆర్టిస్టు నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18 కనపడిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మొత్తం గెలవటం కోసం ఏ విధంగా డ్రామాలు ఆడేవాడిని చూసాం కదా. ఇప్పుడు ఇంకా డ్రామాలను కొనసాగిస్తా ఉన్నాడు. ఏదో చేయలేనాడు, ఏదో వారం సామెతలు దయచేసి చెప్పొద్దు. ఆడలేక మధ్యలో ఓడిలాగా సంవత్సరం అయింది మీరు అధికారంలోకి వచ్చి, ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాల, ఒక్క సంక్షేమ పథకం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ ఆపేశారు. 1,62,000 కోట్లు ఇప్పటికి అప్పు తెచ్చారు. ఏం చేశారో తెలియదు. ఒక్కటంటే ఒక కార్యక్రమం చేపట్ల. మేము చిల్లి కొండిచ్చామా? మీకు 7,000 కోట్ల రూపాయల ఖజానాలు డబ్బులు పెట్టి వెళ్ళాం. మీరున్నప్పుడు మాకు బొచ్చిచ్చి వెళ్ళారు. 100 కోట్ల రూపాయలు బొచ్చ, పెద్ద బొచ్చ, దాంట్లో 100 కోట్ల డబ్బులు. మేము మీకు పెద్ద గంగాలం ఇచ్చి దాంట్లో 7,000 కోట్ల డబ్బులు ఇచ్చి వెళ్ళాం. మీరు 100 కోట్ల రూపాయలు ఇస్తే మేము తెల్లారి శాలరీలు ఇవ్వాలి. మీ పత్రిక రాసింది, ఆ బోకనాడు పత్రిక. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేస్తాడు, పొద్దున్న శాలరీలు ఎట్టెత్తాడు చూద్దాం, ఇంకా అప్పులు కూడా పుట్టమని చెప్పి యనమల రామకృష్ణ ఆ రోజు మాట్లాడారు. మీరు ఇచ్చెళ్ళింది చిల్లికుండా. ఇప్పుడు కూడా చూస్తే 1,62,000 కోట్లు అప్పు చేసి ఏం చేశారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అప్పులకు వడ్డీ కడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కేవలం 3,30,000 కోట్లు మాత్రమే 5 ఏళ్లలో. కానీ మీరు చేసిన అప్పు ఈ 11 నెలల్లోనే మీరు 1,65,000 కోట్లు అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1,93,000 కోట్లు అసలు వడ్డీ చెల్లించింది. 2,75,000 కోట్లు డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు అందించింది. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ గ్రామాన, అదేవిధంగా 17 మెడికల్ కాలేజీలు, నాడు నేడులో భాగంగా స్కూళ్లు బాగు చేసిన కార్యక్రమం, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్, ఫిష్ ల్యాండ్ సెంటర్లు. మీరు ఏం చేశారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం తప్ప మీరేమైనా చేశారా? ఇప్పటికైనా ఏడుపు కొట్టు వార్తలు ఆపేసి చేత కాకపోతే రాజీనామా చేసి తప్పుకోండి. సిగ్గు శరమైనా కొంచెమన్నా మీకుంటే అంతే తప్ప ప్రతిరోజు ఇలా అబద్ధాలని ప్రజల్లోకి మాత్రం తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రజలే మిమ్మల్ని చొక్కా పట్టుకొని నిలదీస్తారు. ఇప్పుడు వెళ్ళి సైకిల్ వేసుకొని అక్కడికి వెళ్ళి నీకు 15 వచ్చిందా, నీకు 15 వచ్చిందా, నీకు 15 వచ్చిందా, నీకు 18, నీకు 18, నీకు 18 వచ్చిందా అని అడుగు. చొక్కా పట్టుకొని అక్కడే నిలదీస్తారు. వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఎలా ఉంటుందో చూడండి. అమరావతి నిర్మించి భరోసా కల్పించండి అని చెప్పి రైతులు అడిగారంట. భూములు ఇవ్వడానికి మాకు నమ్మకం ఏర్పడుతుంది. వడ్డమాను పెదపరిమి గ్రామాల సభల్లో రైతులు ఎందుకు ఆల్రెడీ 34,000 ఎకరాలు అంతకుముందు భూసేకరణ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు తీసుకోబోతున్నారు. 1,00,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూములు తీసుకొని ఏదైతే నాశనం చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఆ నాశన కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు చూడండి, రైతులకు సంబంధించి రైతులు అడుగుతున్నారు, గ్రామ సభలు పెడితే మాకు అమరావతికి చట్టబద్ధత ఎప్పుడు కల్పిస్తారు? ఆల్రెడీ భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి కానీ అది హెడ్డింగ్ పెట్టరు. అసలు వార్త చూస్తే చివరి లైన్లో ఉందో చూడండి. రైతులు కార్మికులకు కౌలు పరిహారం ఎంత చెల్లిస్తారనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని చెప్పి రైతుల పేర్కొన్నారు. అది రైతులు అలా పేర్కొంటూ ఏమన్నారు, రైల్వే లైను రహదారులకు మాత్రమే భూములు ఇస్తాం, అమరావతికి అయితే మేము భూములు ఇవ్వం వాళ్ళు చెప్పి రైతులు ఇచ్చిన స్టేట్మెంట్. మొదటి దశలో 34,000 ఎకరాలతో చేపట్టిన అమరావతిని కొంతవరకైనా నిర్మిస్తే తమకు భరోసా వస్తుందని, అప్పుడు స్వచ్ఛందంగా అమరావతికి భూసేకరణలో భూములు ఇస్తామని, ప్రస్తుతం అయితే రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడానికి సుముఖంగా లేవని స్పష్టం చేశారు. బాబు ఈనాడు వార్త. ప్రస్తుతం అయితే రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడానికి సుముఖంగా లేవని స్పష్టం చేశారు. అమరావతి రైల్వే లైను రహదారుల నిర్మాణానికి భూ సమీకరణలో భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదు. బట్ మా డిమాండ్లు ఏదైతే ఉన్నాయి ఈ డిమాండ్లన్నింటి పరిష్కరిస్తే ఆ డిమాండ్లన్నింటినీ నెరవేరిస్తేనే మేము ఇస్తాం, అమరావతికి అయితే మేము మాత్రం భూములు ఇవ్వమని తెగేసి చెప్పిన రైతులు. ఇది హెడ్డింగ్ పెట్టాల్సింది. ఇది అసలు వార్త. కానీ మీరు పెట్టే హెడ్డింగ్ చూడండి ఏ విధంగా ఉంటుందో, ప్రజల్ని మభ్య పెట్టడానికి.